మార్వాడి వర్సెస్ తెలంగాణ వాది జరిగినప్పుడు కూడా డైరెక్ట్ గా బండి సంజయ్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా మార్వాడీస్ కే మద్దతు పలుకుతూ మాట్లాడటం అంటే తెలంగాణలో ఉంటూ ఒక కరీంనగర్ పక్కా తెలంగాణ వాదులు ఉన్నటువంటి కరీంనగర్ ప్రాతిపదికన కరీంనగర్ లో బండి సంజయ్ లాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించిన తర్వాత బండి సంజయ్ గారు న్యూట్రల్ గా మాట్లాడాల్సింది. అంటే ఒక కేంద్ర హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి బీజేపీలో ఇక్కడి వరకు రావడం అంటే నాట్ ఏ జోక్. బట్ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది చెప్తా ఉన్నారు బండి సంజయ్ ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయినాడో, సహాయ శాఖ మంత్రి అయినాడో అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు దూరం అయిపోయినాడు, సన్నిహితులకు దూరం అయిపోయినాడు, ఎవరి ఫోన్ కాల్స్ లేపట్లే, ఒక రకమైనటువంటి అహంకారం బండి సంజయ్ కి పెరిగిపోయింది అని చెప్పి బీజేపీ వర్గాల్లోనే చర్చలు తీవ్రంగా నడుస్తా ఉన్నాయి. మరి ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు డౌన్ టు ద ఎర్త్ ఎప్పుడు కూడా మాస్ పబ్లిక్ మధ్యలో అనునిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి పదవి రాగానే ఎందుకు ఇట్లా మారిపోయింది అనేది చాలా మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అయితే అటువంటి వ్యక్తి ఒక మంచి పదవి ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ మూలం ఏంటి? తెలంగాణ ప్రజలే లేకపోయి ఉంటే బండి సంజయ్ ఈ స్థాయి ఎక్కడికి వచ్చేవాడు? ఎంపీగా ఎలా గెలిచాడు? మన తెలంగాణ ప్రజలు, కరీంనగర్ వాసులు అందరు కలిసి తెలంగాణ మొత్తం అందరు కలిసి బండి సంజయ్ కి ఓట్లేసి గెలిపించారు. బండి సంజయ్ ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో అందరూ ఓట్లేసి గెలిపించిండు. బట్ అట్లాంటి వ్యక్తి వన్ సైడ్ మాట్లాడతాడా? మార్వడీల గురించే మాట్లాడతాడా?